ఫ్యామిలీ మూవీ వీడియో వచ్చింది, అందరూ వచ్చి చూడండి. లైకులు గట్టిగా కొట్టండి, కామెంట్ తప్పక పెట్టండి, షేర్లు ఎన్నో చెయ్యండి, సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. సబ్స్క్రైబ్ చేసుకోండి తమ్ముళ్ళు. ఏంటే అమ్మా ఆ పెద్దమ్మ అంటే ఏమిచ్చింది నీకు? గోరింటాకిచ్చిందిరా. ఆప్తావా? గోరింటాకులు కరివేపాకులు పెట్టేంత తీరిగ్గా కనిపిస్తున్నానా నేను? పనికెళ్ళి 10 పైసలు ఎలా వెనక్కి వెయ్యాలా అని నేను ఆలోచిస్తుంటే చేతులు గోరింటాకు కాళ్ళకు పారాని అని లేని హడావిడి చేస్తున్నావు. ఏమైందే, ఎందుకలా ఉన్నావు? ఆషాఢంలో గోరింటాకు మాత్రమే పెట్టుకుంటారనుకున్నా, మౌనవ్రతం కూడా చేస్తారా ఏంటి? నేను ఇన్ని మాటలన్నాడా? గోరింటాకుని ఎప్పుడైనా పెట్టుకోవచ్చురా, కానీ ఈ మాసంలో పెట్టుకోవడానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏదో కోపంలో వచ్చిన మాటలే కానీ కావాలని అన్న మాటలు కాదే అవి. చేతులకు పెట్టలేకపోతేనేం నీ కాళ్ళకి పెడతాను నేను. ఏంట్రా సీను, చాలా సంతోషంగా ఉన్నట్లున్నావు? అవునరా రాహుల్, ఈరోజు లోకంలో ఉన్న సంతోషం అంతా నాదేరా. లోకాన్ని ఎవరికైనా లీజుకి రాయిచ్చేస్తున్నారేంట్రా ఈరోజు మాత్రమే సంతోషంగా ఉండడానికి? సంతోషం అంతా ఈరోజే చూసేసి రేపటి నుండి సెకండ్లు కాసుకుంటూ కూర్చుంటావేంట్రా? వాణ్ణి చెప్పనివ్వరా చెంటి. నిన్న నేను ఒక అద్భుతాన్ని చూశానురా. భూతాన్ని చూసావా? ఆడదా మగదా? పొద్దున్న చూసావా రాత్రి చూసావా? భూతం కదా, రాత్రి వచ్చింటది. వచ్చినప్పటి నుంచి ఆడదానిలా సిగ్గుపడుతుంటేనే అనుకున్నాను నీకు ఆడదయం ఏదో పట్టేసిందని. నువ్వేం భయపడకరా సీను, నాకు తెలిసిన భూత వైద్యుడు ఒకడు ఉన్నాడు. ఆయన తీసుకొచ్చాననుకో, భూతద్దంలో నుంచి చూసి ఆ భూతాన్ని భూలోకం మీద లేకుండానే చేస్తాడు. ఆ భూతం మీద ఈ కొండగారికి పట్టినా బాగుండు. ఆ లాగి తట్టుకోలేక లగెత్తుకొని పారిపోయి ఉండేది. అది నోరా లేక డ్రైనేజ్ డోరా? తెరిచిన ప్రతిసారి పనికిరాని మాటలన్నీ పరిగెత్తుకుంటూ వస్తాయి. నా నోటుకున్న ఫ్లో అలాంటిది. ఇంతకీ నువ్వేం చూసావో ముందే చెప్పు. ఎప్పుడైనా చందమామల్ని చేతిలో ఉండడం చూసారేంట్రా? చేతిలో చందాలు చూసాం, మామూలు చూసాం. ఈ చందమామలు ఎక్కడ దొరుకుతాయరా? నేను చూసానురా, నిన్న పద్మ చేతిలో ఎర్రగా పండిన చందమామలు 2 చూశాను. ఇడెళ్ళి పద్మం చూసాడా? ఎలా పండిందిరా సీను? ఎరుపు కూడా ఏడ్చుకునేంత ఎర్రగా పండిందిరా. ఆఖరికి ఈత చెట్టు మొగమోడు కూడా ఛాన్స్ వచ్చింది, నాకు తప్ప. ఇంతకీ అప్పుడు ఏం జరిగిందో చెప్పరా సీను? మేము ఒకరికొకరు ఎదురవ్వగానే చల్లగా గాలి వచ్చింది. ఆకాశంలో మేఘాలన్నీ కమ్ముకున్నాయి. ఎక్కడో దూరంగా ఉరిమిన ఉరుము నా గుండెల్లో గుచ్చుకుంది. అబ్బా, నాలో అలజడి సుడిగాల్లా మారింది, సునామీలా పొంగింది, భూకంపంలో చెలరేగిపోయిందిరా. ఆడు జరిగింది చెప్పమన్నాడు, వెదర్ రిపోర్ట్ చెప్పమని లేదు. ఒరే వీడుంటే నేనేం చెప్పనురా, ఈ సోదిగాడు అన్నిటికీ స్పీడ్ బ్రేకర్లు వేస్తాడు. గాలానికి అందిన చాపకి గాలి అందినా అందకపోయినా ఒకటే రాసీను. వీడు ఉన్నా లేనట్టుగానే అనుకుని నువ్వు చెప్పు. అప్పటి నుంచి చూస్తున్నారా కొండగా, నిన్ను వదిలేస్తున్నా కదా అని మాటి మాటికి నా మీద బాణం వదిలావనుకో, గాలానికి చాప కాదు నిన్ను గాల్లోకి ఎగరేస్తాను. అసలు గుండుకున్నావు, ఏదో ఒకటి వచ్చి తన్నికెళ్ళిపోతుంది నిన్ను. అవునరా, నిన్న నువ్వు కూడా చిట్టికి కోనిచ్చావు కదా, మరి ఎలా పండిందో వెళ్ళి చూసావా? అది నవ్వితే చంపలు చీరేస్తానురా నీకు. కొన్ని జీవితాలు అంతేరా, గుడ్ లక్ వచ్చి గుడ్ మార్నింగ్ చెప్పేలోపు బ్యాడ్ లక్ వచ్చి బ్యాండ్ వాయిచ్చేస్తుంది.
సాటి స్నేహితుని చూసి ఇలా ఎవరైనా నవ్వుకుంటారేంట్రా? నువ్వు నవ్విన అర్థం ఉందిరా సీను. ఈ పావుల పిల్ల మగమూడు పల్లి కిలుచుకొని నవ్వుతుంటేనే నాకు కోపం వస్తుంది. ఒరే చెంటి, ఒక్కసారి అంటే ఊరుకుంటాను, మళ్ళీ మళ్ళీ అన్నావనుకో దోసకాయ ఫేస్ వేసుకొని నాకే ధమ్కి ఇస్తున్నావా? ఒక్కటిచ్చాననుకో దోసకాయ దొల్లుకుంటూ వెళ్ళిపోతుంది. రే ఆపండి, మా నాన్న 10 నిమిషాల్లో ఇంటికి వచ్చి పని ఉంది అన్నాడు. నేను ఇంటికి వెళ్తున్నాను, మీరు కూడా ఇంటికి వెళ్ళండి. ఈడో దోసకాయ ఆడో దెబ్బకాయ. ఏంటి అమ్మా ఏదో గట్టిగా ప్యాకింగ్ చేస్తున్నావు? ఇంతకీ ఏ ఊరు వెళ్తున్నావేంటి? ఊరికి కాదురా, మరెందుకే ఊరికే సర్దుతున్నావు? ఇవి మన ఇంట్లో ఉండే పాత బట్టలురా. వాడకుండా ఒక మూల నుండిపోయి మరుగున పడిపోతున్నాయి. అందుకని తీసి సర్ది పెడుతున్నావు అనమాట. కాదురా, ఇందాక ఒక ఆయన అడుక్కోడానికి వచ్చి పాత బట్టలు ఏమైనా ఉన్నాయా అని అడిగాడు. ఈ ఇల్లే పాతది, మళ్ళీ ఇందులో పాత బట్టలు కూడానా? పాతవే పవిత్రంగా పాముకొని పద్ధతిగా వేసుకునే కుటుంబం మాది అని చెప్పాల్సిందే. అసలే పాత వాటికి కొత్త పేర్లు పెట్టుకొని కాలం కానిచ్చేస్తున్నాం. కొత్త స్టాక్ వస్తేనే కదా ఉన్నవి కొన్నవి పాతవయ్యేది. మీ ఆయన మా నాయన కొన్నప్పటికీ పాతవేవి పాత సామాన్లు కూడా పనికి రాకుండా పోతాయి. పాపం రా, అలాంటి వాళ్ళకిస్తే మనకి పుణ్యమైనా వస్తుంది కదా, అందుకే ఇస్తున్నాను. నానవే కదా, ఇచ్చుకో ఇచ్చుకో. మీ నాన్న బట్టలే కాదురా, మన ఇద్దరి పాత బట్టలు కూడా కల్పిస్తున్నాను. మనమెందుకే? పాపం ఆయనకి భార్య పిల్లలు ఉంటారు కదరా, వాళ్ళు వాడుకుంటారు. పిచ్చుకకున్నదే పిడికిడి గింజలు, మళ్ళీ దాంట్లో పంచుకోవడం కూడానా? మనకున్నవే 4 జతలు కదే. ఒకటి ఒంటి మీద ఉంటే ఇంకోటి దండం మీద ఆడుతూ ఉంటది, ఇంకోటి బీరువాలో ఉంటే మరొకటి వంటగదిలోని మసిగుట్టగా ఉంటుంది. ఉన్న 4 జతలతోనే అల్లుపురెక్క యుద్ధం చేస్తుంటే వాటిని కూడా నువ్వు పట్లం కట్టి పార్సల్ చేసి పంపిణీ చేస్తానంటే ఎలాగే? లేని వాళ్ళకిస్తే పుణ్యం వస్తుందిరా చంటి. అది ఉన్నోళ్ళు ఇస్తే పుణ్యం వస్తుంది, మనకే లేనప్పుడు ఇస్తే కరువు వస్తుంది. ఏరా ఏమైంది? వచ్చారా? రండి. ఏమైంది? పెంకు పగిలాకేగా గుడ్లో నుంచి పిల్లొస్తుంది. అవును, ఏమేవ్ వీడికి ఆమ్లెట్ ఇస్తానని ఏమన్నా మాటిచ్చావా? లేదండి. ఆమ్లెట్ కాదు, ఆలు బట్టలు అవుట్. బట్టలు తీసుకెళ్లి ఎవరికో బిచ్చికాడికి ఇచ్చేస్తుందంట. నా బట్టలకి బొక్కలు ఉండొచ్చు, అవి నేను పెట్టినవి, నా కోసం పుట్టినవి. వాటిని తీసుకెళ్లి ఎవరికో ఇచ్చేస్తానంటే ఒప్పుకునేదే లేదే అమ్మా. మీరెలాగో కొనరు, కనీసం ఉన్నవైనా వాడుకొనివ్వండి. నాన్నగారు అలా బెల్లం కొట్టిన రాయిలా ఉంటారేంటి? నా బట్టలే కాదు మీ బట్టలు ఉన్నాయి అందులో. ఏమేవ్ తీసుకెళ్ళిచ్చి. మీరేనా ఈ మాట అంటుంది? అయినా మీ వయసు అయిపోయిన వాళ్ళకి ఈ వయసులో ఉండే వాళ్ళ కష్టాలు ఏం తెలుస్తాయి? మీరు చొక్కా మార్చకపోతే పొదుపు అంటారు, అదే నేను మార్చకపోతే మతి మరుపు అంటారు. మిమ్మల్ని చూస్తే బరువు బాధ్యతలు ఉన్నాయంటారు, నన్ను చూస్తే బాధ్యత లేకుండా పెంచారు అంటారు. మీరు ఒకే చొక్కాలో ఉంటే సంసారి అంటారు, అదే నేనుంటే సన్యాసి అంటారు. మీరు ఒకటే బట్టల్లో తిరిగితే పెద్దరికం అంటారు, అలాగే నేను తిరిగితే వీడికేదో పెద్ద రోగం అంటారు. అవసరమా చెప్పండి? నా బట్టలు నాకు ఇచ్చామని చెప్పండి. ఏమేవ్ తీసుకెళ్ళిచ్చే నువ్వు. అమ్మకే అనుకున్నాను, మీకు కూడా ఏదో అయిపోయింది ఈరోజు. డౌటే లేదు, ఎవడో చేతబడి చేసిన టమాటాని తినేసినట్టున్నారు మీ ఇద్దరు. నోరు మీరా ఎదవా, ముందు చెప్పింది నువ్వు. నిన్న ఒక డీలర్షిప్ పోవడానికి కారణం నేనే అనుకుని మా ఓనర్ నా మీద నోరు పారేసుకున్నాడు. ఆ కోపాన్నే నిన్న మీ అమ్మ మీద చూపించాను. తీరా ఈరోజు మార్కెట్కి వెళ్ళాక తప్పు నాది కాదు ఆ డీలర్దే అని అర్థమైంది ఆయనకి. ఇప్పుడు ఆ డీలర్కి ఇక్కడ డైలాగులకి సంబంధం ఏంటి? ఈ ఆషాఢంలో ఆయన ఫ్యామిలీతో కలిసి ఒక 7-8 వేల వరకు షాపింగ్ చేశాడంట. ఇప్పుడు అవన్నీ మనకి ఇచ్చేస్తాడా ఏంటి? ఆయనకేవో కూపన్లు వచ్చాయంట, అవి మనకిచ్చి బట్టలు కొనుక్కోమని చెప్పాడు. ఇవి తీసుకెళ్లి చూపిస్తే
బట్టల మీద 50 నుంచి 80% డిస్కౌంట్ ఉంటుంది అని చెప్పాడు. 3 నుంచి 4 వేల వరకు మనం షాపింగ్ చేసుకోవచ్చు. నాన్నగారు, మీ ఓనర్కి నా వందనాలు. ఇంత మంచి కూపన్లు ఇచ్చిన కరుణామయుడికి ఖచ్చితంగా కట్టెలతో సన్మానం చేయాలి. ఏమేవ్, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. ఏయ్, నువ్వు కూడా వెళ్ళి చొక్కా మార్చుకో. నేను వెళ్ళి ఆటోని తీసుకుని వస్తాను. అర్జెంటుగా న్యూస్ పేపర్లన్నీ తిరిగేసి హీరోలు వేసుకున్న కొత్త కొత్త మోడల్ మీద అంతా కన్నేసేయాలి. నాన్నగారు, ఏంట్రా? మీరు ఇన్ని రోజులు నాకు బుద్ధి లేదు అని ఎందుకన్నారో నాకు ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు మమ్మల్ని మీరు షాపింగ్ తీసుకెళ్తున్నారంటే అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు. ఇదేనేమో బుద్ధి లేకపోవడం అంటే. అమ్మా, పుట్టినరోజున ఏమైనా మార్చుకునే ఛాన్స్ ఉందేంటే? దేనికిరా? పుట్టినప్పుడు బట్టలు లేవని ప్రతిసారి బట్టలు లేకుండానే పుట్టినరోజు చేస్తున్నారు. ఇప్పుడు ఎలానో కొత్త బట్టలు కొంటున్నాం కదా, పనిలో పని కొత్త బట్టలు చేసుకుంటే బాగుంటుంది అని. ఇప్పుడే చెప్తున్నారా చంటి? కొత్త బట్టల్ని పండక్కి మాత్రమే వేసుకోవాలి, కాదు కూడదు అని మధ్యలో అడ్డదిడ్డంగా వేసుకొని తిరగకూడదు. పండగలు క్యాలెండర్లో ఉంటాయి కానీ మన ఇంట్లో ఎందుకు ఉంటాయే? నాన్నగారు, ఎలాగో బట్టలు కొనిస్తున్నారు కదా, వాటితో పాటే 2 బ్రాండెడ్ అండర్వేర్లు కొనివ్వండి. పైన ప్లే గ్రౌండే కాదు, లోపల అండర్ గ్రౌండ్ కూడా అందంగా ఉండాలి కదా. నీకు ఇప్పుడు బట్టలు కొనివ్వడమే ఎక్కువ, మళ్ళీ అండర్వేర్లు కూడానా? అన్నీ మూసుకొని ఇప్పుడు బట్టలు కొనుక్కో. బ్రాండెడ్ కావాలంట, బ్రాండెడ్. ఈసారి సంతకెళ్తే 4 కొనుక్కొస్తాలే. సంతలో అన్ని పూల పూలవి బొమ్మలవి ఉంటాయండి, అలాంటి వేసుకొని తిరిగితే ఏం బాగుంటుంది? అందరికీ కనిపించడానికి అండర్వేర్ వేసుకుని తిరుగుతావేంట్రా నువ్వు? అమ్మ తీగ మీద ఆరేసినప్పుడు కనిపిస్తాయి కదండి. నువ్వెక్కడైనా ఆరేసుకో, నేను అవే కొంటాను. నువ్వు 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ పాస్ అవ్వు, అప్పుడు బ్రాండెడ్ తీస్తాను. నేను బోర్డు ఎగ్జామ్ పాస్ అవ్వడానికి బ్రాండెడ్ డ్రాయర్ వేయడానికి సంబంధం ఏంది అసలు? అబ్బా, ఎన్ని బట్టలు! కొనబోయేది ఒకటే అయినా అన్నిటినీ ఒకసారి ట్రయల్ రూమ్లో ట్రయల్ వేసేయాలి. ఏవండి, లేడీస్ సెక్షన్ ఎక్కడుంది? అదే చూస్తున్నాను. మే ఐ హెల్ప్ యూ సార్? లేడీస్ సెక్షన్ ఎక్కడుంది? రండి మేడం, నేను చూపిస్తాను. లేడీస్ సెక్షన్లోకి లేడీ ఫింగర్ లాగా నువ్వెందుకు? ఎక్కడుందో చెప్పు, మేము చూసుకుంటాం. అటుంది మేడం. రే, మన దగ్గర 3000 వరకు కొనడానికి మాత్రమే కూపన్ ఉంది, కాబట్టి చెరొక్క 1000 రూపాయలు తీసుకుందాం. కూపన్ కంటే రూపాయి తగ్గినా పర్లేదు, ₹1 పెరిగినా కొనేదే లేదు. ఇది జాగ్రత్తగా బుర్రలో పెట్టుకొని ఆలోచించి తీసుకోండి. రే చంటి, నువ్వు కాస్త పెద్ద సైజు ఉన్నవి తీసుకో. ఇప్పట్లా ఉన్నవి తీసుకుంటే వెంటనే పుట్టయిపోతాయి. నువ్వు ఆ టమాటా ఫ్రై మాటలు మాట్లాడికే అమ్మా. ఫ్రెండ్స్కి వచ్చాం, ఫ్రెండ్స్లో ఆలోచించు. మీరు చెప్పాల్సింది మీరు సెలవు ఇచ్చేసారుగా, ఇక సెలవు తీసుకుందాం. కళ్ళ ముందర ఇన్ని బట్టలు కనిపిస్తుంటే ఒక జతతో కాంప్రమైజ్ అవ్వడం చాలా కష్టం. అయితేనేం అన్నిటినీ ఒక రౌండ్ వేద్దాం. ఈరోజు మనల్ని ఆపేవాడే లేడు. అద్దం ముందర అందగాళ్ళ అతుక్కుపోదాం. మే ఐ హెల్ప్ యూ? రండి రండి, ఈ బట్టలన్నీ ఆ ట్రయల్ రూమ్ వరకు తీసుకురండి. అది కాదు బాబు, నీకేమైనా హెల్ప్ కావాలా అని. సైజులు కానీ మోడల్ కానీ చెప్తే నేను వెతికిస్తాను. అవన్నీ చెప్పాలంటే నాకు సిగ్గు. నాకేం కావాలో నేను చూసుకుంటాను, మీరు వెళ్ళిపోండి. సార్, మే ఐ హెల్ప్ యూ? మంచి బట్టలు కావాలండి. ఇవన్నీ మంచి బట్టలే సార్. ఇందులోనే మంచివి కావాలి. ఇది చూడండి సార్, చెక్ షర్టు మీకు చాలా బాగుంటుంది. చెక్సా? అవన్నీ పిల్లోళ్ళు వేస్తారండి,
మనకు అవన్నీ వద్దు. పోనీ ఈ షర్ట్ చూడండి సార్, క్లాత్ అదిరిపోతుంది. మొన్న ఈ మధ్య హీరో అల్లు అర్జున్ బయటకు వస్తూ ఈ షర్ట్ లో కనిపించాడు, అంతే మొత్తం వైరల్ అయిపోయింది. హీరోలా వేసుకొని తిరిగేంత వయసు కాదండి, ఇవన్నీ మనకొద్దు. పోనీ ఇది చూడండి సార్, మీ కలర్ కి చాలా బాగుంటుంది. ఆ, ఇంత వద్దొద్దు. తీసుకోండి సార్, మీకు చాలా బాగుంటుంది. మా ఆవిడికి ఈ రంగు నచ్చదయ్యా, చూస్తే అరుస్తుంది. అదేం వద్దులే. నాకు అర్థమైంది, మీ గెటప్కి సెటప్కి సూట్ అయ్యే మంచి సూట్లు పక్క సెక్షన్లో ఉన్నాయి, రండి చూపిస్తాను. వీడేంటి అటు తిరిగి ఇటు తిరిగి నా జోబు బొక్కెట్టాలని చూస్తున్నాడు. వీడి మాయమాటలకి అస్సలు చిక్కకూడదు. వస్తానండి, కాసేపు ఇటు చూసుకొని మళ్ళీ వస్తానటు. మేడం, మే ఐ హెల్ప్ యూ? లేడీస్ సెక్షన్ అన్నారు, శారీసే లేవు మరి. సారీ మేడం, ఇక్కడ శారీలు ఉండవు, ఓన్లీ డ్రెస్సులు మాత్రమే. మీకు కుర్తీస్ కావాలా, లెహెంగాలు కావాలా, కాట్ సెట్స్ కావాలా, అనార్కలి సెట్స్ కావాలా, టాప్స్ కావాలా, క్రాప్ టాప్స్ కావాలా, జీన్స్ కావాలా, లెగ్గిన్స్ కావాలా? ఏరా, నీకు కావాల్సింది నువ్వు తీసుకున్నావా? ఇదిగోండి తీసేసుకున్నాను. ఏమేవ్, నువ్వేం తీసుకోలేదా? ఇదేం షాప్ అండి, ఒక చీర లేదు పాడు లేదు, అన్ని పొడు పొడు నైటీలే ఉన్నాయి. అయితే నీ కూపన్ కూడా నాకేనే అమ్మా, నాకు ఇచ్చేమను, నేనే బట్టలు తీసుకుంటాను. అక్కర్లేదు. ఏమేవ్, నువ్వేదైనా పంజాబీ డ్రెస్ తీసుకో, నీ దగ్గర లేదు కదా, అవసరానికి పనికొస్తుంది. మొత్తం 3997 సార్. క్యాషా కార్డా? కూపన్. సారీ సార్. ఏంటి అప్పుడే షాప్ క్లోజ్ చేస్తున్నారా? పెద్ద టైం కూడా కాలేదు, ఎందుకంత తొందర? మా బిల్ అయిపోనివ్వండి. అది కాదు, మీరు కొన్న బట్టలకి ఈ కూపన్స్ వర్తించవు. అదేంటది? కూపన్స్ ఓన్లీ సెలెక్టెడ్ ఐటమ్స్కే వర్తిస్తుంది. మీరు తీసుకున్న దేనికి కూపన్స్ వర్తించవు. ఇది ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఏవైతే ఏముంది, అన్ని మీ షాప్ బట్టలే కదా, ఇచ్చేయండి. సారీ సార్, మా రూల్స్ ఒప్పుకోవు. కూపన్స్కి అప్లై అయ్యే ఐటమ్స్ అన్నీ అట్టున్నాయి, వెళ్ళి తీసుకోండి. ఏంటండి ఇవి ఇలా ఉన్నాయి? ఆడు కూపన్లకి ఇస్తున్నప్పుడే మనం అర్థం చేసుకోవాల్సింది, ఇవి ఖచ్చితంగా కుళ్ళిపోయే స్టేజ్లో ఉండింటాయని. అందమైనవన్నీ ఆడు పెట్టేసుకొని అడ్డమైనవన్నీ కూపన్లకి వేస్తున్నాడు. ఇందులో ఏ ఒక్కటి మన సైజు కాదు, ఇంకేం కొంటాం? ఏదో ఒకటి ఇందులోనే నచ్చినవి తీసుకోండి, బయటికి వెళ్ళాక ఆల్టరేషన్ చేయిస్తాను. ఆల్టరేషన్ కాదు, ఇవి వేసుకుని బయటికి వెళ్తే అల్ట్రా రేడియేషన్ తగులుతుంది మనకు. మూసుకొని ఉన్నవి తీసుకో, లేకపోతే ఇవి కూడా ఉండవు నీకు. ఈ బట్టలు కొనడం కంటే ఏ బ్రాండెడ్ అండర్వేర్లు కొనడమో బెటర్, కానీ వాటికి కూపన్లు అప్లై అవ్వవే. ఓ పని చేద్దాం, ప్యాంట్ లోపల ఒక డజన్ రాయర్లు దోపేద్దాం. ఆ కేమార్ట్లో చాక్లెట్లు దొబ్బేసినట్టుగా ఈ ఫ్రెండ్స్లో అండర్వేర్లు దొబ్బేద్దాం. ఏమేవ్, నాది అయిపోయింది, నువ్వు ఇంకా ఏమైనా తీసుకున్నావా లేదా? ఏంటోనండి, ఇక్కడ అసలు ఏమీ నచ్చట్లేదు నాకు. నీకోసం కాకపోయినా నీ వంటగదిలో మసిగుడ్డ కోసమైనా ఏదైనా కొను, మనకిచ్చిన కూపన్లు వేస్ట్ అవ్వకూడదు అంతే. ఏరా, ఏమైనా తీసుకున్నావా? ఏమున్నాయని తీసుకోవడానికి? ఏమైందిరా, ఎందుకలా వెనకల వాచింది? డజన్ డ్రాయర్లు డిక్కీ సైజ్ పెంచేసాయన్నమాట. ఏం లేదు నాన్నగారు, చీమ కుట్టి వాచిందంతే. ఏంటి అంతలా వాచిందా? ఏది చూపెట్టు. కొడుకు నలుగురు ముందర ప్రయోజకుడు అవడం చూడాలి, ప్యాంట్ ఇప్పడం చూడకూడదు. మీకు ఇంటికి వెళ్ళాక తీసి చూపిస్తాలేండి, ఇప్పుడు పదండి. సార్ ఇటు రండి, చెక్ చేయాలి. బిల్లు ఇంకా వేయలేదు కదండి. ఇది ముందస్తు చెకింగ్, మీ వాడిని ముందరకు పంపండి. సార్, డజన్ డ్రాయర్లు దోపేశాడు వీడు. డజన్ బ్రాండెడ్ డ్రాయర్లకి ట్యాగులు బీకేశాడు వీడు.
బిల్లు 5,000. ఆగండి ఆగండి, వీడియో చూసి చేతులు దులిపేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? రేయ్, అదే చేత్తో సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన ఫ్యామిలీ మోజీ వీడియోని షేర్ చేయండి. ఉంటాను, బాయ్.